నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి అయితే మనమైతే మడగనేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. పైన అయితే ఫేస్ వర్క్ అయితే మనకైతే జరుగుతుంది అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ 3 ఫేసెస్ మనకి ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్వి అయితే కంప్లీట్గా వచ్చేసింది. అండ్ కంప్లీట్గా మన లాంగ్ వీడియో అయితే మంచి లాగ్ అయితే తీశాను. మీరు కంప్లీట్గా చూస్తే ప్రతి ఒక్కటి అనేది ఇక దాని అయితే ఆల్మోస్ట్ అయితే ఫేస్ అనేది మనకి ఎంతవరకు వచ్చిందో మీకైతే చూపిస్తున్నాను చూడండి. అండ్ మన స్వామివారి ఫేస్ అండ్ మనకి ఫ్రంట్ ఫేస్ అనేది మనకి ఏ విధంగా చేశారో చూడండి. మన స్వామివారి కళ్ళువి చేసారు అలాగనే. అండ్ రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో అవి మనకి కంప్లీట్గా అయితే చేసారు, చూస్తారు కదా కంప్లీట్గా మీరు. అండ్ ఆల్మోస్ట్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో మనకి, ఇది వచ్చేసి ఫ్రంట్. అక్కడ వచ్చేసి అయితే మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్ మనకి ఫేస్ అనేది రెడీ చేసారు. అండ్ కింద ఇవి ఆల్మోస్ట్ అయితే మీకు చేతులు అండ్ లడ్డు చేవి మీకైతే కంప్లీట్గా కనిపిస్తుంది చూడండి. అండ్ అన్న వాళ్ళు అయితే ఫినిషింగ్ వర్క్ అనేది సెకండ్ లేయర్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. అండ్ కంప్లీట్గా చూడండి. అండ్ ఆశీర్వాదం చేవి మనకైతే కంప్లీట్గా అయితే చేసేసారు. ఆల్మోస్ట్ అయితే మనకి ఫినిషింగ్ అనేది అయితే వచ్చేసింది. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా. అండ్ సిప్ కూడా లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, అందరికీ జస్ట్గానే సజెస్తాం ప్లీజ్. అండ్ కంప్లీట్గా అయితే తీసుకోవచ్చు. అన్న వాళ్ళు అయితే మట్టి అయితే కిందికి అయితే మనకి ఎలా తీస్తున్నారు చూడండి. తారు ద్వారా మనకి పైనకి అనేది గుంజుతున్నారు. ఇది మట్టి అనేది సన్న మట్టి మనకి ఫినిషింగ్ కోసం అయితే అన్న వాళ్ళు కింద రెడీ చేస్తారని చెప్పేసి చూపించాను కదా. అండ్ కంప్లీట్గా అయితే మనకి చూడండి తాడుతోని మొత్తం పైనకి కంప్లీట్గా తీసుకుంటారు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే మనమైతే పైనకి వచ్చేసాము. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. అండ్ కంప్లీట్గా చేసుకోవచ్చు. మన స్వామివారిది ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్లో ఫినిషింగ్ వర్క్ అనేది ఎలా జరిగిందో చూడండి మొత్తం. అండ్ కిరీటంకి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫేసింగ్ మన స్వామివారి కళ్ళు రెడీ చేసేసారు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి తొండంబి చూసుకోవచ్చు. ఇయర్ చాలా బ్యూటిఫుల్గా అయితే మన అన్న వాళ్ళు అయితే రెడీ చేశారు. అండ్ వచ్చేసి అయితే మనకి ఆయుధం చెయ్యి మనకి చూస్తున్నారు కదా. అండ్ స్వామివారి ఫేస్ ఇది వినాయకునికి రైట్ సైడ్ లో ఉంటుంది మనకి వచ్చేసి. అండ్ ఫ్రంట్ ఫేస్ ఇది అండ్ రైట్ సైడ్ ఫేస్ ఇది మనకి. అండ్ కంప్లీట్ గా చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడైతే ఫ్రంట్ ఫేస్ కి అయితే వెళ్దాం. ఇక్కడ మనకైతే బాడీ వర్క్ చేస్తున్నారు ఇక్కడ అన్న వాళ్ళు అయితే చూడొచ్చు మనకి. అండ్ ఇది వచ్చేసి అయితే రైట్ సైడ్ భుజం మనకి ఫినిషింగ్ వర్క్ అనేది ఎలా చేస్తున్నారో చూసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి. అండ్ కింద వచ్చేసి మనకి చేతులు. అండ్ ఇక్కడైతే మన లడ్డు చెవి కనిపిస్తుంది కదా మీకు. అండ్ చూసుకోవచ్చు లడ్డు స్వామివారి లడ్డు చెవి మనకైతే చేసేసారు. లడ్డు మనకైతే పెట్టేసారు కంప్లీట్గా మొత్తం. అండ్ ఫినిషింగ్ వర్క్ అనేది సెకండ్ లేయర్ అనేది ఫినిషింగ్ వర్క్ అనేది మనకి చేస్తున్నారు మనకి. అండ్ కంప్లీట్గా అయితే చూసుకోవచ్చు మన స్వామివారి ఫేస్, మెయిన్ ఫేస్ మనకి ఎదురుగా ఉండే ఫేస్ ఇది. మన స్వామివారి కళ్ళు చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చోల్వి మనకైతే రెడీ చేసారు. అండ్ స్వామివారి ఫేస్ గా రైట్ సైడ్ లో మీకైతే చూపించాను కదా ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే ఫేస్ మనకి స్వామివారి కళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే తొండం చూస్తున్నారు కదా మనకి దంతాలు ఒకటైతే మనకి ఇది వచ్చేసి స్ట్రైట్. అండ్ తొండంబి మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా. ఇక్కడైతే చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు అయితే సెకండ్ లేయర్ అనేది ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. అండ్ మొత్తం అయితే మన అన్న వాళ్ళు ఇక్కడనే ఉన్నారు కంప్లీట్గా. ఒక్కొక్క దగ్గర ఉండి ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు చూడండి మనకి కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇవి కనిపిస్తున్నారు చూడండి. అండ్ కంప్లీట్గా మనకైతే ఫినిషింగ్ వర్క్ అనేది ఏ విధంగా వచ్చిందో మీరైతే చూసుకోవచ్చు. అయితే మన రైట్ సైడ్ లో వినాయకుడిని మీకైతే చూపిస్తాను. అండ్ మనకి వినాయకునికి రైట్ సైడ్ లో ఉంది కదా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కనిపిస్తుంది కదా. అండ్ ఐదారు చేతులు మనకైతే రెడీ చేసారు చూడండి ఒక్కొక్కటి అయితే. అండ్ ఆశీర్వాదం చెయ్యి మనకి. అండ్ కిందకి అయితే మీకైతే చూపిస్తాను. పైన స్నేక్స్ మనకి రెడీ అయినాయి కదా, అవి చూపిస్తాను చూడండి.
అండ్ ఇక్కడైతే తీసుకోవచ్చు మన స్వామివారి కిరీటాలు అయితే ఇక్కడ కంప్లీట్గా మన ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్లో కంప్లీట్ చేసి అయితే ఉన్నారు. అండ్ అక్కడైతే అన్నవాళ్ళు ఆయన స్నేక్స్కి అయితే మనకు చేస్తున్నారు చూడండి కంప్లీట్గా. అండ్ స్నేక్స్ మన పైన స్నేక్స్కి అయితే మనకైతే అన్నవాళ్ళు ఫినిషింగ్ అయితే ఎలా చేస్తున్నారు మీకైతే చూడండి. ఫినిషింగ్ లేయర్ అని అన్న చేస్తుండే చూడండి ఇక్కడ స్నేక్స్కి. ఎగ్జాక్ట్లీ స్నేక్స్ అనేది మనకి ఎలా ఉంటాయో ఆ విధంగా అన్న వాళ్ళు రెడీ చేశారు. అండ్ చూస్తున్నారు ఫినిషింగ్ కోసం మనకి కింద రెడీ చేయించింది మీకైతే చూపించాను క్లాత్, దాని ద్వారా తీసుకొని ఫినిషింగ్ లేయర్ అనేది అన్న చేస్తున్నాడు. అండ్ కంప్లీట్ చేసుకోవచ్చు. మన సార్ చేతి వర్క్ అనేది ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాడు. అండ్ కంప్లీట్గా మనకి వర్క్ అనేది చేస్తున్నారు చూడండి. అండ్ మన ఆశ్వాసం చేయి అండ్ మనకి ఆయుధాలు చేయి ఇక్కడ నుంచి ఈజీగా కనిపిస్తాయి చూడండి. చూస్తున్నారు కదా కంప్లీట్గా మనకి ఆల్మోస్ట్ అయితే పైన ఫేస్ పైన స్ట్రీక్ చూపించాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి వినాయకునికి అండ్ లెఫ్ట్ సైడ్లో లడ్డు చెయ్యి మనకి ఆయుధాలు చేయాలి కనిపిస్తుంది కదా. మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే మనం మొత్తం వెనకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్గా అయితే వర్క్ అనేది మనకి ఎంతవరకు వస్తుందో చూస్తారు కదా. నేను కంప్లీట్గా చూస్తున్నా మన స్వామివారి లడ్డు చెయ్యి లడ్డు అయితే మనకి పెట్టేస్తారు. ఇక్కడ లడ్డు అయితే మనకైతే పెట్టేశారు చెయ్యి. అండ్ అన్నవాళ్ళు అయితే సెకండ్ లేయర్ అయితే మనకి ఇక్కడ చేస్తున్నారు చూడండి. అండ్ స్వామివారి చెయ్యికి అండ్ మన ఫినిషింగ్ వర్క్ అన్నవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇక్కడ. అండ్ కంప్లీట్గా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మన స్వామివారి ఆశీర్వాదం చెయ్యి అయితే కంప్లీట్గా మనకి సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం. అండ్ చూస్తున్నారు కదా స్వామివారు అయితే వేస్తున్నారు. మన తమిళనాడు నుంచి గురుమూర్తి స్వామి అయితే మనకైతే ఇక్కడ చేయదగ్గర అయితే కంప్లీట్గా చేస్తున్నారు చూడండి. అండ్ కంప్లీట్గా గురుమూర్తి సార్ చూస్తున్నారు కదా ఫినిషింగ్ అనేది ఏ విధంగా చేయాలని చెప్పేసి చేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. అండ్ మన స్వామివారి తొండం అండ్ బుజ్జ వరకు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అయితే.